మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడడాన్ని సమాజంలోని అన్ని వర్గాలు ఖండించాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వికృత చేష్టలతో అప్రతిష్ట పాలయ్యారు. ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసి రాజకీయాల నుండి తొలగించాలని మండిపడ్డారు. కార్యకర్తలకు ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎంపీతో దళితులను ఎలా చంపాలి, మహిళలను ఎలా వేధించాలి అని శిక్షణ ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం. మహిళలపై అత్యాచారాలు చేసేవాడు, మహిళలను వేధించేవాడు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి శక్తులపై మహిళా లోకం మొత్తం భారతదేశం కూడా నిరసన తెలుపుతూ పెద్ద ప్రదర్శన చేశారు. కలకట్టాలో ఒక మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాలు ప్రదర్శన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యవస్థలు అందరూ కూడా వచ్చి నిరసన తెలియజేశారు. అలాంటి దోషులపై చర్యలు తీసుకోవాలి. సమాజం అంతా ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే నిన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వికృత రూపాన్ని మహిళలపై తను చూపించినటువంటి ఒక దుర్మార్గమైన వీడియోస్ ప్రయత్నించారు. అలాంటి వ్యక్తుల్ని తన పార్టీలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం అయితే వైసీపీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తాం. అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పంపించేసి, సస్పెండ్ చేసి, లేకపోతే రిమూవ్ చేసి రాజకీయాలకు ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దేశం మొత్తం కూడా మహిళా లోకాన్ని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటే రాజకీయ పక్షాలన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్తా ఉంటే వైసీపీ మాత్రం నిమ్మకు నేర్చుకుంటుంది. అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాం. ఎవరో పొద్దున్న నాకు ఫోన్ చేస్తూ ఉంది, ఈ గురించి మాట్లాడుతుంటే ఏంది అన్యాయం ఇలా జరుగుతూ ఉంది, ఇలాంటి వాళ్ళని రాజకీయాలు వస్తే రాజకీయ నాయకులు కూడా విలువ ఉండదు, రాజకీయాలు ఇలాంటి వాళ్ళు పంపించాలి కదా అని మాట్లాడితే ఇట్లా ఆయన అన్నారు. రేపు ఈ అనంతబాబు ఇంకా అనంతపూర్లో ఒక అతను ఉన్నారు, ఒక ఎక్సెల్, వాళ్లతోనే వైసీపీ కార్యకర్తలు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు. అలానే దళితులను ఎలా అణిచివేయాలనే సబ్జెక్ట్ పట్ల వైసీపీ కార్యకర్త శిక్షణా శిబిరాలు ఎవరంటే ఈ అనంతబాబు, అంటే ఒక అబ్బాయిని చంపి రోడ్డు డెలివరీ చేశాడు కదా దళితుల డ్రైవర్ని, అదేవిధంగా ఇంకొక ఎమ్మెల్సీ ఉంది తోట తిరుమూర్తి, వాళ్ళిద్దరితో క్లాసులు తెప్పిస్తాడు. వైసీపీ కార్యకర్త శిక్షణా శిబిరాలు తెప్పిస్తాడు. ఏ విధంగా దళితులు అణిచేయాలో వాళ్ళిద్దరితో, ఏ విధంగా మహిళలను వేధించాలో వైసీపీ శిక్షణా శిబిరాలు అనంతబాబుతో, అనంతపూర్లో ఎక్స్ఎంపీ ఉన్నారు, అతనితో శిక్షణా తరగతులు నిర్వహించి వైసీపీ కార్యకర్తలకు మంచి ఈ విధంగా ఎలా చేయాలి, దళితులను ఎలా అణిచివేయాలి, మహిళలను ఎలా వేధించాలో ట్రైనింగ్ ఇస్తారంట. అంత దౌర్భాగ్యం, అంత విచ్చలవిత్తనం ఆ పార్టీలో తయారైంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానిపై ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉండటం, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు ఉండటం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. వాళ్ళని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి గవర్నర్ని, కోర్టుని త్వరలో మేము ఆశ్రయించబోతాము. ఇలాంటి వాళ్ళ రాజకీయాలు సిగ్గుండాలంటే సమాజం మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మొత్తం ముక్తఖండంతో మహిళలపైన అత్యాచారాలు చేసే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ధైర్యంగా అలాగా చేసిన వాళ్ళని పార్టీలో ఉండి కొనసాగిస్తారా, పార్టీని కొనసాగిస్తారా? అనంతబాబుని, తోట త్రిమూర్తుల్ని, దళితులను చంపేసినందుకు దళితులు శిక్షించాడని అతన్ని శిక్ష పెడితే అతను కొనసాగిస్తారా? దళితులను చంపి డోర్లు చేసి నేనే చేశానని చెప్తే అతను కొనసాగిస్తావా? మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే, దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళని కొనసాగిస్తావా? వాళ్ళ ఎమ్మెల్సీ కొనసాగిస్తావా? వాళ్ళ మీద కనీసం సస్పెండ్ చేయలేవా? అంత నిస్సాయత ఉంది నీ దగ్గర. అలాంటి రాజకీయ వ్యవస్థ నడుపుతున్నాను. చెట్టుతో తల ఉంచుకోవాలి రాజకీయాలు. అందువల్ల వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను నేను, వాళ్ళ ఇరువురిని, అనంతబాబుని, తోట తిరుమూర్తి, ఇలాగ రాజకీయాల్లో మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించావా? వీళ్ళతో రాజకీయ శిక్షణ శిబిరాలు పెట్టిస్తావా? ఆ స్థాయికి దిగజారుతారని ఇలాంటి విషయాలు మానుకోండి, ఇలాంటి ఆలోచన మానుకోండి. ప్రజల్ని వ్యంగ్యంగా హెచ్చరిస్తున్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటామంటే మేము ఏమైనా చేస్తామని చెప్పడమే కదా.
ఈ అహంకారాన్ని వదులుకోనని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్రిమినాలజీ ఎలా చేయాలో, దళితులపై అత్యాచారాలు చేసేవాళ్ళని ఎలా చేయాలో వైసీపీ కార్యకర్తలకి ఈ అనంత బాబుతోనూ తోట తిమ్మూర్తి శిక్షణ తరగతి వైసీపీ కార్యకర్తలు మహిళల్ని ఎలా వేధించాలో, ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలో ఇటేమో అనంత బాబుతోనూ అనంతపూర్ ఎంపీతో మొత్తం క్రిమినాలజీ ఎలా చేయాలి, క్రైమ్స్ ఎలా చేయాలి, ఎలా రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఈ విషయాలేమో సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణా శివరాత్రి ఇస్తారని ఆ స్థితి దిగుజారుతారని అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగిస్తారా? వెంటనే వాళ్ళని రద్దు చేయాలి, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి. లేకపోతే దాని పట్ల ప్రజా చైతన్యం కోసం గవర్నర్ని భారత హైకోర్టు నేను కృషిలో పాల్గొంటున్నాను.